హవ్వ చెప్పిన గురుతులను అనుసరించిపోగా విజయకుమార్కు మున్ముందు మహారాజు మదనసేనుడు నివసించే కళ్యాణదుర్గపు కోట కనిపించింది. ఆ చెరువులోనే ఉన్న దేవసుందరి యొక్క దివ్యభవనం కోటకు 1000 రెట్లు అధిక శోభాయమానంగా మరకత మాణిక్యాదులతో నిర్మించబడిన ముఖద్వారమును, మిన్నును అంటుతున్నట్లుండే ప్రహారీలతోనూ దుర్భేద్యమై ఉండి దేవేంద్ర భవనమును మరిపిస్తూ ఉంటే విజయకుమార్ దాని యొక్క శృంగారమును గని కొంతసేపు విభ్రాంతుడై ఆ తర్వాత ముఖద్వారమునకు వేలాడగట్టబడిన ఒక గంటను, దాని పక్కనే అతికించబడిన ఒక ప్రకటనను తిలకించాడు. ఆ ప్రకటనలో ఈ విధంగా లిఖించబడింది: ఇందు మూలంగా సర్వజనులకు తెలుపుడు చేసేదేమనగా, ఈ భవనంలో నివసించే దేవసుందరి అశ్వారోహణ విద్యలో ఆరితేరిందవడం చేత ఆ విద్యలో ఆమెతో ఎవరుగాని పోటీ చెయ్యొచ్చు. పందెమును ఉపకరించే ఎవరి గుర్రమును వారే తెచ్చుకోవలను. దేవసుందరిని ఓడించిన వారికి ఆమె ఆజన్మాంతము దాసురాలై తన సర్వ సంపదలను గెలుపొందిన వారికి సమర్పించగలదు. అదే ప్రకారం ఆమెకు ఓడిన వారును తమ సర్వస్వం ఆమె కర్పించి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించవలను. 5 మైళ్ల దూరం గల ఒక వలయాకార భూప్రదేశమును ముందుగా చుట్టివచ్చిన వారు గెలుపొందినట్లు ఎంచబడ్ను. ఈ నిబంధనలకు ఆమోదించి దేవసుందరిని సవాల్ చేయదలిచిన వారు ముందుగా ఇక్కడ వేలాడగట్టబడిన గంటను మోగించవలను. ఆ ప్రకటనను చదివిన విజయకుమార్ తక్షణం గంట మోగించగా క్షణకాలం యోచన చేశాడు. ఆ చతుర్రాలు తన గెలుపును గురించి ఎంత ధైర్యం లేకపోతే ఇటువంటి సవాల్ చేస్తుంది? నేనును తొందరపడి ఇతరుల వలనే ఆమెతో పోటీ చేసిన ఎడల వారి వలనే నేనును ఆమె కోడి ఆజన్మాంతము ఆమెకు బానిసను కావలసి ఉంటుంది. కొంచెం నిదానించి ఆ గుర్రం యొక్క సామర్థ్యం ఎటువంటిదో, ఆమె చతురత ఏమో తెలుసుకోవడం మంచిది. ఏ విశేషమూ లేకుంటే ఒక స్త్రీ సామాన్యురాలు అంతమందిని ఓడించడం జరగదు అని తనలో నిశ్చయం చేసుకున్నాడు. తక్షణం తన అశ్వమును గిరుక్కున వెనక్కు మళ్లించి వేసి యొక్క మందిర పరిసర ప్రాంతాల్లో సంచారం చేస్తున్నాడు. ఎవరి వల్ల ఎటువంటి విశేషాలు తెలుస్తాయో అని కనిపించిన ప్రతి మనిషితోనూ సంభాషిస్తూ ఆ సాయంకాలం వరకు గడిపాడు. కానీ దేవసుందరికి సంబంధించిన వివరాలు ఏమీ అతనికి తెలియలేదు. ఎవరు చెప్పినా ఆ వేశ్య గుర్రపు సవారీలో అతి నేర్పరి అని, ఆమె నా పందెంలో ఓడించగలవారెవరూ ఉండరని చెబుతున్నారు. ఆ మాటలు వినిన కొద్దీ విజయకుమార్కు ఆమెను ఓడించవలనన్న పట్టుదల ఎక్కువ కాసాగింది. ఆ పట్టుదల తన మంచికో చెరుపుకో అతనికి తెలియడం లేదు. సూర్యాస్తమయం కావచ్చింది. పున్నమి చంద్రుడు అంతకుముందే తన షోడశ కళలను ప్రపంచం మీదకి విరజమ్మడానికి ఆకాశంలోంచి తొంగి చూస్తున్నాడు. యువరాజా వేశ్యను గురించే తలపోసుకుంటూ పాదచారి అయి గుర్రమును కళ్ళెంబట్టి తనతో నడిపించుకుంటూ ఒక ప్రశాంతమైన బాటగుండా వెళుతుంటే గుర్రం తలను ఒకసారి విదిలించి యువరాజు చేతనున్న కళ్ళెమును లాక్కొని మారుతావు తొక్కింది. అది ఎందుకలా చేస్తుందా అని యువరాజు అట్టే నిల్చుండి 4 వైపులా పరిశీలించి చూడగా ఆ చెరువులో అతనికొక జలాశయం కనిపించింది. గుర్రం నీళ్ల కోసం తహతహలాడుతుందని అతను వెంటనే గ్రహించి కళ్ళెము నదిలాడు. గుర్రం వెంటనే కొలను దగ్గరికి పోయి నీళ్లు తాగడం మొదలుపెట్టింది. అతనును ఆ కొలంలోనే కాళ్ళు చేతులు కడుక్కొని కాసిని నీళ్లు తాగి ఆ గట్టు మీదనే విశ్రమించాడు. గుర్రం నీళ్లు తాగుతున్నంతసేపు అతను వేశ్యను గురించే తిరిగి తిరిగి యోచనలు చేయడం మొదలుపెట్టాడు. ఆమెతో సవాల్ చేసి పందెంలో పాల్గొనడమా మానడమా, అదే అతని ఆలోచన. మానుకోవడానికి మనస్కరించదు. పందెంలోకి దిగితే ఓటమి కలుగుతుందేమోనని భయం. ఎటూ నిశ్చయం చేసుకోలేక అతను తటపటాయిస్తున్న సమయంలో ఎవరో వ్యక్తి బిందె పట్టుకుని కొలను వైపుకే వస్తున్నట్లు అతనికి కనిపించింది. ఎవరో స్త్రీ నీళ్ల కోసం వస్తున్నట్లు అర్థమైంది. దగ్గరగా వచ్చాక ఆమె అతని వైపు చూసింది. అతనును ఆమె వైపు చూశాడు. అతి సున్నితమైన ఒక గులాబీ రంగు పట్టుచీరను కట్టి నల్లని ముఖమల్ జాకెట్ తొడిగి కురుల్లోని మల్లెలు గుబాళిస్తుండగా మందగమనంతో వచ్చి ఓలుచూపులు విసురుతున్న ఆ సొగసులాడి అద్భుత సౌందర్యాన్ని చూసి అతను విభ్రాంతుడయ్యాడు. పుట్టుకతోనే చిత్రకారుడు కనుక అతన దివ్యరూపమును తనలో తాను అభినందించకుండా ఉండలేకపోయాడు. పరికరములుంటే ఆ తక్షణము ఆ కన్నెపొడిచి యొక్క జగన్మోహనాకారమును చిత్రించుండేవాడు. అటువంటి అవకాశం అప్పుడు లేకపోయినందువల్ల తన హృదయంలోనే అతన అపరూప సౌందర్యమును చిత్రించుకొన్నాడు. అతనికి అటువంటి అవకాశం ఇయ్యడానికేమో అన్నట్లు ఆమె కూడా నిలిచింది. యువరాజు కొంచెం త్రొట్టుపడ్డాడు. జనసంచారము లేని ఆ కొలం దగ్గర తనను చూసి ఆమె ఎందుకు నిలిచిందో అతనికి అర్థం కాలేదు. ఎవరు నువ్వు అని ఆమె తీక్షణంగా అడిగింది. ఏంటి అధికారం? తాను ఎవరైతే ఆమెకెందుకు? దేవసుందరి భవనానికి ఆ కొలను వెనక భాగంలో ఉన్నందువల్ల ఒకవేళ ఆ దేవసుందరి ఈమె అయ్యుంటుందా అనుకున్నాడు.
కానీ అంత గొప్ప శ్రీమంతురాలు నీళ్ల కోసం తాను స్వయంగా బిందె పట్టుకునొస్తుందా అని తిరిగి అనుమానించాడు. తాను అడిగిన దానికి బదులు చెప్పకుండా పిచ్చివాళ్ల గుడ్లు వదిలి చూస్తున్న యువరాజుతో ఆమె తిరిగి, నిన్నే, ఎవరు నువ్వు, చెవుడా అని అడిగింది. నేనా, నేను ఒక బాటసారిని. ఇక్కడికి ఇతరులు రాకూడదని తెలీదా? ఇతరులు రాకూడదా? ఎందుకని? ఇది మా దేవసుందరి స్వంత కొలను. ఆమె పరివారము తప్ప ఇతరులు ఈ కొలను దరిదాపుల కన్నా రాకూడదని రాజశాసనమే ఉంది. అవునవును, ఆమె రాజుగారి ఉంపుడుగత్తె అయినప్పుడు శాసనాలకేం లోపం ఉంటుంది? తెలిసిన వాడవైతే ఎందుకొచ్చావు? అంతవరకే తెలుసు. అనుమతి లేకుండా ఇక్కడికొచ్చావని తెలిస్తే నిన్ను నీ గుర్రాన్ని కూడా ఆమె ఖైదులో పెట్టిస్తుంది. ఆ మాటకు యువరాజు పకాలను నవ్వి, ఈ ఊళ్ళో జంతువులను కూడా ఖైదులో పెడతారా అన్నాడు. ఇప్పుడిక్కడ ఖైదులో ఉన్న వాళ్ళందరూ జంతువుల కంటే ఏమంత గొప్పవాళ్లు కాదు. మా దేవసుందరి ఆ ఖైదీలను అంతకంటే హీనంగా చూస్తుంది. మా దగ్గర అటువంటి ఆటలేవీ సాగవు గాని నువ్వెవరు? దేవసుందరి నీకేమవుతుంది? అదంతా నీకు అనవసరం. ముందర నువ్వు నీ గుర్రం ఇక్కడి నుంచి కదలాలి. నిన్ను చూసిన తర్వాత అసలు కదలబుద్ధి కావడం లేదు. ఆ సౌందర్యవతి కోపంతో చంకలోని బిందెను కింద పెట్టి, ఓహో, భలే చమత్కారంగా మాట్లాడుతున్నావే, తగిన పని చేయించాలా అంది. అంతకంటేనా సుందరి, నాకు తగిన పనేమిటో నీకు తెలిస్తే నేను ధన్యుణ్ణి. ఆమె అతని ముఖంలోకి పరిశీలనగా చూసి, నువ్వు మామూలు మనిషిలా మాట్లాడడం లేదే అంది. అవును, నువ్వు మామూలు మనిషివైతే కదా దేవలోకం నుంచి దిగొచ్చిన అప్సరసవో, నాగలోకం నుంచి అవతరించిన నాగసుందరవో నువ్వై ఉంటే నేను మామూలు మనిషిలా మాట్లాడొచ్చునా? ఆమె ఆపుకోలేక పకాలను నవ్వేసింది. శాబాష్, నీ నవ్వుల ముందు ఈ వెన్నెల్లెందుకు చెప్పు. సుందరి, నీ పేరేమిటి? నీ పేరో? విజయకుమార్. నీ రూపంలాగే పేరు కూడా బహు చక్కగా ఉందే. అవును కదా, అయితే మనిద్దరం ఒకటే. చాలు, ఏంటా మాటలు? అపరాధముంటే శిక్షించకూడదు. ఆమెకు అతని మీద ఎందుకో ఎంత ప్రయత్నించినా నిజమైన కోపం రావడం లేదు. మీదేవూరు? ఇక్కడికి ఎందుకొచ్చావు? మాది భానునగరం. ఆ రాజు కొడుకు కాబోలు. కనిపెట్టావు. దాచడం ఎందుకు? దేవసుందరిని గుర్రం పందెంలో ఓడించడానికి వచ్చాను. ఆ, నువ్వా? దేవసుందరిని ఓడిస్తావా? తిన్నగా బతకాలని లేదా? నీలాంటి వాళ్ళు చాలామంది అయిపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు కారాగృహంలో పడి ఏడుస్తున్నారు. నీకు కూడా అదే గతి పడుతుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి వచ్చిందారిని వెళ్ళిపో. అయితే నేనంటే నీకు కొంచెం అభిమానం ఉందన్న మాటేగా? ఆమె తిరిగి నవ్వినందువల్ల అతనికి మరింత ఆశ కలిగింది. నీకు నాకు ఏంటి సంబంధం? నీ మీద నాకెందుకుండాలి అభిమానం? అదే విశేషం. ఇంతకీ నీ పేరు చెప్పావు కాదు? నా పేరు మంజరిలే. దేవసుందరికి ప్రధాన చెలికత్తెని. త్వరగా వెళ్ళిపో ఇక్కడి నుంచి. మా యజమానురాలకు తెలిస్తే ప్రమాదానికి గురవుతావు. నువ్వు ప్రమాదానికి గురి కావడం ఇష్టం లేక చెబుతున్నాను. నా యందు నీకు కలిగిన అభిమానానికి చాలా సంతోషం. నువ్వుండగా నాకు ఎటువంటి ప్రమాదమూ రాదు. ఓహో, కొంచెం చనువిస్తే ఇదా? నాకేం, నీ కర్మం నీది. ఆమె బిందెనెత్తుకుని కొలం దగ్గరికెళ్ళి నీళ్లు ముంచుకుని తిరిగి అతని ముందు నుంచే వెళుతూ, ఇకనైనా వెళ్ళిపో, అనవసరంగా చిక్కుల్లో ఎందుకు పడతావు అంది. నీ మాట ప్రకారం అలాగే వెళ్ళిపోతా. తిరిగి నిన్ను కలుసుకోవాలంటే? నన్నెందుకు కలుసుకోవడం అంటూనే ఆమె ముందుకు సాగిపోతూ వెనుతిరిగి చూసి, రేపు తిరిగి ఇదే సమయంలో ఎక్కడా అంది. ఆ మధుర వాక్కు విని విజయకుమార్ తన్మయుడయ్యాడు. తన తపస్సేదో ఫలించినట్లు పరవశుడయ్యాడు. ఆమె హృదయంలో తనకు చోటు దొరికిందని నమ్మాడు. అప్పుడిక అక్కడ ఉండకుండా పట్టలేని సంతోషంతో గుర్రాన్నెక్కి యువతలకొచ్చేశాడు. క్రమంగా రాజమార్గంలో ప్రవేశించి పూటకోళ్లవ్వ ఇంటి ముఖంగా బయలుదేరాడు. ఫకీరు తన దగ్గరికి ఎంతకీ రాకపోవడం వల్ల సారంగి చెట్టు త్వరలోని ఆ రహస్య మందిరం దాటి వెలుపలికి వెళ్లనే ఉండగా అంతలో ఫకీరు గొంతుకు వినిపించింది. ఆ దశకు పోయి చూడగా కుక్కలు కట్టి ఉంచబడిన ఒక చీకటి మందిరంలో అతడున్నాడని అర్థమైంది. మనుషుల్లేని ఆ గదిలో అతను ఎవరితో మాట్లాడుతున్నాడా అని ఆశ్చర్యపోయింది. వడివడిగా వస్తున్న సారంగి అడుగుల చప్పుడు విని అంతవరకు మాంచాలతో మాట్లాడుతున్న ఫకీరు తక్షణం విభూది చల్లి ఆమెను యథాప్రకారం కుక్కగా మార్చేశాడు. సారంగి రాగానే ఏమీ ఎరగనట్లు, ఏంటా హడావిడి, ఎందుకిలా వచ్చావు అని అడిగాడు. ఎంతకీ రావాయే, అన్నము కూరలు అన్నీ చల్లారిపోతున్నాయి. తిండికైనా రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ కుక్క హఠాన్ చేస్తుంటే మచ్చిక చేస్తున్నా. అయితే నువ్వెంతకు మాట్లాడుతుంది కుక్కతోనా? ఆ, అవును సారంగి, కుక్కతోనే. మనిషిలా కుక్క మాట్లాడుతుందా? ఆ, మాట్లాడుతుంది. ఏది ఇప్పుడు మాట్లాడించు. కొత్తవాళ్లుంటే మాట్లాడదు. అంత అబద్ధం, నేను నమ్మను. నీతో నేను అబద్ధం చెబుతానా సారంగి?
నిన్నెవరు నమ్ముతారు? 2 కుక్కలు తెచ్చావు కదా! ఒకటే ఉందేం? రెండోదేమైంది? దాన్ని మరో చోట కట్టేశాను. రెండూ ఒకే చోటుంటే ఇంకా హఠం చేస్తాయి అని ఫకీరు నవ్వుతూ బదులు చెప్పి యువతలకొచ్చేశాడు. సారంగికి ఆ కుక్కల గురించి ఎందుకో అనుమానం కలిగింది. అయినప్పటికీ తన అనుమానాన్ని పైకి కనబడనీయకుండా అతనితో తమ మందిరానికొచ్చింది. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. నువ్వు మళ్ళీ సంచారానికి ఎప్పుడు వెళతావు? ఎందుకలా అడుగుతున్నావు? ఎందుకో తెలీదా? ఓహో, నీకు పిల్లాడు కావాలి కదూ! నన్నిలా వేధించకపోతే ఓ పని చేయకూడదా సారంగి? ఏంటది? నువ్వే ఒక చక్కటి పిల్లాన్ని కనకూడదు? నాకు పిల్లలు పుట్టరని మా అమ్మ మొదట్లోనే చెప్పిందిగా. పిల్లలు పుడితే నేను చచ్చిపోతానట. అందుకని నాకు అసలెప్పటికీ పిల్లలు పుట్టకుండా మా అమ్మ నాకేదో మందు వేసింది. నాకు చంటి పిల్లలంటే ఎంత సరదానో నీకు తెలీదు? తెలుసు తెలుసు. ఈసారి సంచారానికి వెళ్ళినప్పుడు తప్పకుండా తెస్తానన్నానుగా. అందుకే ఎప్పుడు వెళతామని అడుగుతున్నాను. రేపే వెళ్ళాలనుకుంటున్నాను. జరుగురు పనులున్నాయి. మొట్టమొదటగా నేను పోగొట్టుకున్న మంత్రదండాన్ని సంపాదించుకోవాలి. అవునవును, లేకుంటే మా అమ్మ ఊరుకోదు. శత్రువుల వల్ల మనకి ఎటువంటి ప్రమాదం రాకుండా ఉండాలని మా అమ్మ మనల్ని ఈ మంత్రాల మరిలో కోపురం పెట్టించింది. ఇందులో మనం తప్ప ఇంకెవరూ ప్రవేశించకుండా ఉండేందుకు గాను మనిద్దరికీ చెరో మంత్రదండము ఇచ్చింది. దాన్ని నువ్వు పారేస్తే ఆమె ఊరుకోదు. పారేయలేదు, ఎక్కడో మరిచిపోయి ఉంటాను, వెళ్ళి తెచ్చుకుంటాను అని ఫకీరు సారంగికి తృప్తి కలిగించాడు. ఆమెకు పెంచుకునేందుకు బిడ్డను తెస్తానని కూడా వాగ్దానం చేశాడు. సారంగి తల్లి శివంగంటే ఫకీరుకు చాలా భయం. ఆ రాక్షసి ఫకీరు కంటే ఎక్కువ ప్రజ్ఞావంతురాలు. సారంగికి చెప్పిన ప్రకారం ఫకీరా మర్నాడు సంచారానికి బయలుదేరాడు. అంతకుముందు ఫకీరు సంచారానికి వెళ్ళినప్పుడల్లా సారంగి మంత్రాల మరి యొక్క ముఖద్వారమును మూసి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయి ఫకీరు తిరిగొచ్చే వరకు అక్కడ ఉంటుండేది. కాని ఈసారి ఆమె అలా చేయకుండా అక్కడే ఉండిపోయింది. కుక్కల విషయంలో తనకు కలిగిన అనుమానాన్ని పోగొట్టుకోవాలని ఆమె ఉద్దేశం. వాటి విషయంలో ఫకీరు ఎందుకో తనకు అబద్ధం చెప్పాడని ఆమె ఊహ. ఫకీరు వెళ్ళిపోయిన వెంటనే అతడు కుక్కను బంధించిన మందిరంలోకెళ్ళింది. దానివైపు ఒకసారి పరిశీలనగా చూసింది. తనను చూడగానే ఆ కుక్క కళ్ళంట నీరు కారుస్తుండడం గమనించి, కుక్క ఏడుస్తోంది, ఎందుకేముంటుందబ్బా అని తనలో అనుకొని, ఎందుకేడుస్తావ్? ఫకీరు నిన్నెక్కడికి తెచ్చి బంధించాడా అని సారంగి అడిగిన దానికి ఆ కుక్క అవునన్నట్లు తలూపింది. ఎవరనో మనిషినే తెచ్చి ఫకీర్ ఆ విధంగా కుక్కగా మార్చి అక్కడ బంధించుంటాడని సారంగి అనుమానించింది. ఆ మాదిరిగా అంతకు ముందు అనేకసార్లు జరిగింది కాబట్టి భర్తకు ఒకసారి తగిన బుద్ధి చెప్పాలని ఆమె సంకల్పించింది. వెంటనే ఫకీరు యొక్క దేవతాపీఠం దగ్గర నుంచి కొంచెం విభూది తెచ్చి కుక్క మీద చల్లింది. తక్షణం కుక్క మాంచాలగా మారింది. ఆ అద్భుత సౌందర్యవతిని చూసి సారంగి తెల్లబోయింది. ఆమెకి విషయమంతా కొంతవరకు అర్థమైపోయింది. ఎవరు నువ్వు అని అడిగింది. మాంచాల ఆమెకు నమస్కారం పెట్టి, అమ్మా, నేను భానునగరపు మంత్రి కూతుర్ని. దుర్మార్గుడైన మాయల పకీరు నేను నా ప్రియుడు ఇచ్చావిహారం చేస్తుండగా మా ఇద్దరిని ఇలా కుక్కలుగా మార్చి మా ఊరు నుంచి ఇక్కడికి పట్టుకొచ్చి బంధించాడు అని చెబుతుండగా నీ పేరు అని సారంగ్ అడిగింది. నా పేరు మాంచాల. నీ ప్రియుడెక్కడున్నాడు? ఆ పకీరు మొదట మా ఇద్దరిని ఒకచోటనే బంధించాడు. తర్వాత కుక్కగా ఉన్న నా ప్రియుణ్ణి నా నుంచి వేరు చేసి ఇంకొక చోటెక్కడో బంధించాడు. ఏదో విశేషముంటుందని నేను ముందుగానే అనుమానించాను. అమ్మా, నువ్వెవరో మంచిదానిలా ఉన్నావు. దుర్మార్గుడైన ఈ మాయల పకీరు నీకేం కావాలి? భర్త అని సారంగి చెప్పిందానిని విని మాంచాల విభ్రాంతురాలైంది. నీలాంటి సౌందర్య యవ్వనాలు కలిగిన బుద్ధిమంతురాలికి ఆ మాయలమారి ఎలా భర్తయ్యాడు? అది కూడా ఒక విశేషం. దానికేం గాని నీ ప్రియుడెక్కడున్నాడు? నాకు తెలీదు. అతన్ని మరి ఒక చోట బంధించుంటాడు. సాటి స్త్రీవి, దయామయురాల్లా ఉన్నావు. సోదరి, నువ్వైనా మా ఇందు కనికరం వహించి విడుదల చేస్తే మా నగరం పోయి చేరుకుంటాం. అసంభవం. నేనటువంటి పనిచేస్తే నా భర్త నన్ను బ్రతకనీయడు. మంత్రాల మరిలో ఉన్న ఈ మందిరంలోకి పాలాక్షుడన్నా రాలేడు. మిమ్మల్ని విడుదల చేసిందాన్ని నేనే అని అతనికి తప్పకుండా తెలుస్తుంది. అప్పుడు నేను ప్రాణాల మీద ఆశ వదులుకోవాలి. అయినా నీ ప్రియుడు ఎక్కడున్నాడో చూసి ఇక్కడికి తీసుకొస్తా, నువ్వెక్కడే ఉండు అని సారంగి ఆ రహస్య గుహలోని అన్ని ప్రదేశాలు గాలించి ఒకచోట రెండో కుక్కగా ఉన్న కోలాహలాన్ని చూసింది. వెంటనే తన దగ్గరున్న విభూదిని అతని మీద చల్లి అతన్ని యథాప్రకారం మనిషిని చేసింది. కోలాహలం ఎదురుగా ఉన్న స్త్రీని చూడగానే ఆగ్రహావేశపరుడై, దుర్మార్గురాల, ఎవరు నువ్వు? మాయల పకీరుకు నువ్వేమవుతావు? నువ్వు నీ మాయల పకీరు కలిసి నా మాంచాల్ని ఏం చేశారు? చెబుతావా చెప్పవా అంటూ ఆమె మీద కొరకబోయాడు. పిచ్చివాడా, ఆగు. నువ్వు నన్నేం చేయలేవు గాని ఉపకారం చేయబోతున్న నాపై ఆగ్రహిస్తున్న నువ్వు
నిజంగా మూర్ఖుళ్ళా ఉన్నావు అని చెప్పిన సారంగి మాటలు విని కోలాహలం, ఆశ్చర్య సంభ్రమాలతో, సోదరి, ఆగ్రహం వల్ల అపరాధం చేశాను, క్షమించు. నువ్వెవరు? ఇక్కడికెలా వచ్చావు? నాకు ఉపకారం చేయబోతున్నావా అని అడిగాడు. నేనా మాయల పకీరు భార్యనే. కాని అతను చేసిన దానికంటే ఎక్కువ అపకారం నేను నీకు గాని నీ ప్రియురాలికి గాని చేయబోవడం లేదు. నా ప్రియురాలు మాంచాల ఎక్కడుంది? ఆమె క్షేమంగా ఉందా? క్షేమంగానే ఉంది. రా, నిన్నామె దగ్గరకు తీసుకువెళతాను అని చెప్పి సారంగి అతన్ని మాంచాలున్న గదిలోకి తీసుకువెళ్ళింది. ఆ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఆనంద పరవశులయ్యారు. ఈమె దుర్మార్గుడైన మాయల పకీరుకు భార్య అయినప్పటికీ మహా ఉత్తమరాలు. మనకు వీలైనంత సాయం చేయడానికే పూనుకుంది అని మాంచాల కోలాహలానికి తెలియజెప్పింది. ఇటువంటి దయామయురాలు మాయల పకీరుకి ఎలా భార్య అయింది అని కోలాహలం విభ్రాంతుడయ్యాడు. నాకు అదే సందేహం కలిగింది అంది మాంచాల. నేను మాయల పకీరుకి ఎలా భార్యనయ్యానో తెలుసుకోవడానికి మీరు ఎక్కువ కుతూహలపడుతున్నారనుకుంటాను. అయితే వినండి అని సారంగి ఇలా చెప్పడం మొదలుపెట్టింది. చేసుకున్న కర్మను దాటగల అవకాశం ఎవ్వరికీ లేదు. కళ్యాణదుర్గం అనే నగరాన్ని మదనసేన మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య పేరు భానుమతి, చిన్న భార్య పేరు ఇందుమతి. చాలా కాలం వరకు ఆ ఇద్దరు భార్యలకు సంతానం లేకపోయింది. మహారాజుకు చిన్న భార్య మీద కంటే పెద్ద భార్య మీద మమకారం ఎక్కువ. అందువల్ల ముఖ్యంగా ఆమెకు సంతానం కలగడానికి ఆమె చేత అనేక వ్రతాలు, పూజలు చేయించాడు. వారంలో 5 రోజులు పెద్ద భార్య భానుమతి మందిరంలోనూ, మిగిలిన 2 రోజులు మాత్రం చిన్న భార్య ఇందుమతి మందిరంలోనూ ఆయన గడుపుతుండేవారట. ఎన్ని వ్రతాలు చేయించినా, ఎన్ని యాత్రలు చేయించినా ఆ మహారాజుకు సంతానమయ్యే యోగమే కలగలేదు. ఇలా ఉండగా మరికొంతకాలానికి చిన్న భార్య ఇందుమతి గర్భవతి అయింది. ఆ విషయం తెలుసుకున్న భానుమతికి సవతిమాశ్చర్యం ఎక్కువైంది. తనకు లేని సంతాన యోగం సవతికి కలగనే ఉంటే సహించడం ఆమెకు దుర్భరమైంది. ఎలాగైనా సవతిని కడతేర్చాలని అనేక ప్రయత్నాలు చేసింది. కాని భగవంతుడు అప్పటికి ఇందుమతిని కాపాడాడు. భానుమతి చేసిన ప్రయత్నాలొక్కటి సాగలేదు. ఇందుమతికి క్రమంగా మాసాలు నిండాయి. ప్రసవకాలం సమీపించింది. కనీసం పుట్టబోయే బిడ్డనైనా సవతికి దక్కకుండా చెయ్యాలని భానుమతి పట్టుపట్టింది. దాదులకు విశేష ధనమిచ్చి వారిని వశం చేసుకుంది. ఇందుమతి 2 ఆడకవలను ప్రసవించింది. ఆ ప్రసవకాలంలో ఆమె కన్ను మిన్ను తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో దాదుల కవల బిడ్డలు చనిపోయారని ప్రకటించి వారిని అపహరించుకుపోయారట. లేక కలిగిన తన సంతానం పుట్టిన వెంటనే మృత్యువాత పడిన విషయం వినగానే ఇందుమతి ఆ దుఃఖం వల్ల గుండె పగిలి చనిపోయిందట. రాణి ఆజ్ఞను అనుసరించి దాదులు ఆ బిడ్డలనొక ఘోరారణ్యంలోనికి గొనిపోయి అక్కడ వారిని పేకనులిమి చంపనై ఉండగా ఆ అరణ్య ప్రాంతంలో ఆహారాన్వేషణకి తిరుగుతున్న శివంగి అనే ఒక ఘోర రాక్షసి అడవిలో నరసంచారాన్ని పసిగట్టి గాండ్రున అరచుకుంటూ వారున్న దగ్గరికి పరిగెత్తుకొస్తుండడం గమనించి దాదులు హడలి బేజారయ్యారట. వెంటనే 2 కవలలను అక్కడే వదిలిపెట్టి పారిపోయారట. శివంగి అనే ఆ రాక్షసి ముద్దుగా ఉన్న ఆ బిడ్డలను తను పెంచుకోవాలన్న ఉద్దేశంతో నోట కరుచుకుని అంతరిక్ష మార్గాన్ని ఎగిరిపోతుండగా ప్రమాదవశాత్తు అందులో ఒక బిడ్డ రాక్షసి నోట్లో నుంచి జారి కింద ఎక్కడో పడిపోయి కనిపించలేదట. రాక్షసి తనక ఒక్క బిడ్డ మాత్రమే ప్రాప్తం అనుకుని దానిని తన నివాసానికి తెచ్చుకుని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉందట. ఆ రాక్షసి అంతటితో ఊరుకోక అడవిలోకి బిడ్డను తెచ్చి పారేసిన దాదులను గుర్తుపెట్టుకుని తిరిగి మరొకప్పుడు వారిని కలుసుకుని వారిని భయపెట్టి ఆ కవల బిడ్డల పుట్టు పూర్వోత్తరాలన్నింటినీ తెలుసుకుందట. నాడు మొదలుకొని ఆ రాక్షసి తనకా బిడ్డ అదృష్టవశాత్తు దొరికిందని సంతోషపడుతూ సారంగి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు దాటి ఆ బిడ్డ క్రమంగా 16 ఏళ్ల ప్రాయపు నవయవనవతి అయింది. మదనసేన మహారాజు యొక్క 2వ భార్యకు జన్మించి శివంగి అనే రాక్షసి చేత పెంచబడిన ఆ సారంగిని నేనే అని మీరు తెలుసుకోండి అని సారంగి చెప్పగా ఆమె యొక్క పుట్టుక వివరాలు విని మాంచాల, కోలాహలాలిద్దరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఉత్తమురాలైన ఇందుమతి అనే ఆ రాజు భార్యకు జన్మించిన దానివవడం చేతనే నువ్వును ఇంత ఉత్తమురాలుగా ఉన్నావు అంది మాంచాల. తల్లిదండ్రులను బట్టి కదా ఒకరి గుణగణాలు ఏర్పడతాయి అన్నాడు కోలాహలం. అంతవరకు బాగానే ఉంది గాని నీలాంటి ఉత్తమురాలకి, సౌందర్యవతికి ఈ మాయల పకీరు భర్తగా ఎలా దొరికాడు అని మాంచాల తిరిగి అడిగిన మీదట మీకా వివరం కూడా చెబుతాను వినండి. నేను యుక్త వయస్కురాలనే ఉన్న సమయంలో నన్ను పెంచిన రాక్షసి ఒకనాడు నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దులాడుతూ నా పుట్టుకకు సంబంధించిన యావత్తు కథను నేనిప్పుడు మీకు చెప్పినట్లుగానే నాకు చెప్పింది.
అంతేకాక మళ్ళీ ఇలా అంది. అమ్మాయి, నువ్వు నా వంటి రాక్షస స్త్రీవిగాక నరస్త్రీవై ఉన్నావు. అందువల్ల నిన్ను నరులకే ఇచ్చి పెళ్లి చేస్తాను గాని రాక్షసులకిచ్చి పెళ్లి చేయడం నాకిష్టం లేదు. ఆ మాటకు నేను కూడా సంతోషపడ్డాను. కాని రాక్షసి చేతుల్లో పెరిగిన నన్ను నరులెవరు పెళ్లి చేసుకుంటారు? నా పెంపుడు తల్లి నాకు నరుణ్ణి భర్తగా చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేసింది. కాని ప్రయోజనం కలగలేదు. భయంకరంగా ఉండే రాక్షసుల్ని చూసి చూడ్డంతోనే నరులు హడలిపోతారు కదా! అటువంటిది ఆమెకు అల్లుడు కావడానికి ఎవరొప్పుకుంటారు? నాకు పెళ్లి కాలేదని నాకంటే రాక్షసే ఎక్కువ బెంగ పెట్టుకుంది. ఇలా ఉంటూ ఉండగా ఒకనాడు సంచారానికి వెళ్ళిన రాక్షసి తనతో ఒక మనిషిని తీసుకొచ్చింది. ఆ మనిషి సుమారు 30 ఏళ్ల వయసుతో బలంగా ఆరోగ్యంగా ఉన్నాడు. అతని ఆకారము దుస్తులు చూసి చూడడంతోనే అతనొక పశువుల కాపరి అని, విద్యా వివేకాలు లేని మూర్ఖుడని అర్థమవుతోంది. ఆ విషయాన్నే నాకు తల్లిగా ఉంటున్న రాక్షసి కూడా చెప్పింది. అయితే రాక్షసి వాణ్ణెందుకు పట్టుకొచ్చిందో నాకు మొదట అర్థం కాలేదు. దొరక్క దొరికాడు నరుడు. అడవిలో పశువుల్ని కాసుకుంటూ ఉంటే నా నేర్పును ప్రయోగించి పట్టుకొచ్చాను నీకు పెళ్లి చేయడానికి అని రాక్షసి చెప్పిన మాటలు విని నేను విభ్రాంతురాలనయ్యాను. చేతిలో ఒక కర్ర, తలకో పాగా, మొలకో బిళ్లల మొలతాడు, ఆ మొలతాటికొక కాపీనము, ఒంటి నిండా ఒక నల్లుల గొంగళీ ధరించున్న ఆ పశువుల కాపర్ని నాకు పెళ్లి చేస్తానంటుంటే ఏమనాలి? మూర్ఖుడైన ఈ పశువుల కాపర్నా నేను చేసుకునేది అని ఆశ్చర్యంగా అడిగాను. ఎంత మూర్ఖుడైనా నరుడు మనకి దొరికాడు. నిన్ను పెళ్లి చేసుకున్నాక వీడిలాగే ఉంటాడనుకోకు. నేను వాడికి సమస్త విద్యలు నిమిషంలో నేర్పుతాను. అఖండమైన తెలివితేటలు గలవాడగా చేస్తాను. మంచి మంచి దుస్తులు, వస్తు వాహనాలు తెచ్చిస్తాను. నీకు తగిన భర్తగా తయారు చేస్తాను. నీ చెప్పు చేతల్లోనూ నా భయభక్తుల్లోనూ ఉంటాడు. నా మాట నిజమని నీకు తర్వాత తెలుస్తుంది అని రాక్షసి నా కన్ని విధాలా నచ్చజెప్పింది. నేను ఒప్పుకున్నాను. కనకదుర్గ గుడిలో రాక్షసి మా ఇద్దరికీ ఒక శుభముహూర్తంలో పెళ్లి చేసింది. పశువుల కాపరికి మంచి మంచి దుస్తులిచ్చి 3 రోజుల్లో అతనికి తను నేర్చిన మంత్ర తంత్ర విద్యలన్నీ నేర్పింది. నిజంగానే అఖండమైన తెలివితేటలు గలవాడుగా చేసింది. భార్యాభర్తలమైన మేమిద్దరం క్షేమంగా ఉండడానికి ఈ మంత్రాల మరిని మాకు బసగా ఇచ్చింది. చెట్టు త్వరలో ఉన్న ఈ గుహలోకి ఇతరులు రావడం అసంభవం. నా భర్త నా చెప్పుచేతల్లోనే ఉంటాడు. కాని రాక్షసి వల్ల నేర్చుకున్న అమోఘమైన విద్యలన్నింటినీ క్రమంగా దుర్వినియోగం చేయడం మొదలుపెట్టాడు. మాకు తెలియకుండా నగరాల్లో ప్రవేశించి కన్యలను చెరబట్టడము, మాయలు పన్ని కులస్త్రీలను వంచన చేయడం జరిగిస్తున్నాడు. అతను చేసే దుర్మార్గాలు అప్పుడప్పుడు మాకు తెలుస్తుంటాయి. కాని తను నేర్చిన మంత్రవిద్య వల్ల వాడు మాకు కూడా అపకారం చేయగల అవకాశం ఉంది. అందువల్ల నేను గాని రాక్షసి గాని వాణ్ణి పూర్తిగా అదుపులో పెట్టలేకుండా ఉన్నాం. మొదట్లో వాడికటువంటి అమోఘమైన గుప్త విద్యలు నేర్పడం అపరాధమైందని రాక్షసి అప్పుడప్పుడు కించపడుతోంది. కాని ఏం లాభం? మేము తనకి పూర్తిగా తిరుగుబాటు చేస్తే అతని వల్ల అపకారాలు పొందడము, నేను భర్తలేని దాన్ని కావడము జరుగుతుందని నేను, మా పెంపుడు తల్లైన ఆ రాక్షసి కూడా అతని దుర్మార్గ కార్యాలను చూసి చూడనట్లు, తెలిసి తెలియనట్లు నటించి ఊరుకుంటున్నాం. మీ ప్రేయసీ ప్రియుల్ని ఎక్కడ్నుంచో బంధించి తీసుకురావడం అన్నది నాకు కొత్తగా తెలిసిన మరొక విషయం. నా భర్తకు విరోధస్తురాల్ని కానంత వరకు మీకెటువంటి ఉపకారం కావాలన్నా చేస్తాను. వింటున్నారు కదా అని సారంగి తన వృత్తాంతాన్నంతటినీ చెప్పిన తర్వాత, అయితే మేము ఆజన్మాంతం ఈ చెట్టు గుహలో ఉండిపోవలసిందేనా? మాకు విముక్తి మార్గం లేనేలేదా అని మాంచాలు అడిగింది. ప్రస్తుతం అంతే అనుకోవాలి అంది సారంగి. ఆ దుర్మార్గుడు వల్ల నాకు శీలభంగం కాకుండా నువ్వు నన్ను కాపాడగలవా అని మాంచాలు అడిగింది. కాపాడగలను. నా భర్త వచ్చే వరకు మీ ఇద్దరు మీ నిజ రూపాలతో ఇక్కడ కలిసి ఉండొచ్చు. అతను వచ్చేటప్పటికి మిమ్మల్ని తిరిగి కుక్కలుగా మార్చి ఉంచుతాను. అంతవరకు యథేచ్ఛగా ఉండండి అని సారంగి చెప్పిన దానికి ఆమె వల్ల తమకు ఆ మాత్రం ఉపకారమన్నా జరుగుతోంది కదా అని మాంచాల కోలాహలాలిద్దరూ తాత్కాలికంగా సంతోషించారు. యువరాజు విజయకుమార్ నియమిత సమయానికి ముందుగానే వచ్చి సాంకేతిక స్థానంలో వేచున్నాడు. కాని ఆమె రాకపోవడం అతని హృదయంలో ఆరాటం పుట్టించింది. మంజురొచ్చే మార్గం వైపు ఎదురుతెన్నులు చూస్తూ చాలాసేపు వేచుండి తనలో తాను ఆమెను గురించి తర్కించుకోవడం మొదలుపెట్టాడు. తిరిగి ఇదే వేళ ఇక్కడికొచ్చి నన్ను కలుసుకుంటాను అనడం నన్ను ఏడిపించడానికి కావచ్చు. దేవసుందరి ప్రియనేచ్ఛలి కాబట్టి ఆమె యొక్క వివరాలు మెల్లగా తెలుసుకోవచ్చునని ఆశపడ్డాడు. ఎంత నేర్పరి, ఎంత చమత్కారంగా మోసం చేసింది! నా తెలివి ఆ జాణ ముందు ఎందుకు కొరగాలేదన్నమాట. తన వాడి చూపులతో నన్ను వెర్రివాణ్ణి చేసిపోయింది. అవురా, స్త్రీలు ఎంతకైనా తగినవారే కదా! తనకిష్టం లేనప్పుడు రానని చెబితే నేను ఏమంటాను అని అతను తలపోసుకుంటున్న మరికొన్ని క్షణాల్లో దూరాన అడుగుల చప్పుడు వినిపించడం వల్ల
యువరాజు ఆశతో అటు చూశాడు. ఆ వస్తున్న వ్యక్తి మంజరి అని గుర్తించగానే అతని ప్రాణం లేచొచ్చింది. అయినప్పటికీ అతను తన సంతోషాన్ని పైకి కనిపించకుండా ఆమె వచ్చే వరకు అంత ఆరాటం పడినవాడు తీరా ఆమె వచ్చిన తర్వాత ముఖాన్ని ఇంకోవైపు తిప్పుకొని అతి బిటుసరిగా కూర్చున్నాడు. మంజరి నిజంగా చెప్పుకోదగిన సౌందర్యవతి. ఆ వనయవ్వన స్ఫురద్రూపికి అతని చేష్టలేమీ అర్థం కాలేదు. అతను అంత ఉదాసీనంగా ఉంటే తనకేనా లేంది అనుకుంది. కొద్ది క్షణాలు అతను పలకరిస్తాడేమోనని వేచుంది. కానీ అలా జరగలేదు. సరే అయితే వెళుతున్నాను అంటూ ఆమె నీళ్లు ముంచుకోవడానికి చంకలో ఉన్న బిందెతో కొలను వైపు వెళుతుంటే అతడు కంగారు పడ్డాడు. వెంటనే లేచి ఆమె మార్గానికి అడ్డుగా నిలిచి, ఇందుకేనా నన్ను రమ్మన్నావు అని అడిగాడు. నేను రమ్మలేదు, బాగా జ్ఞాపకం తెచ్చుకో. తిరిగి నన్ను కలుసుకోవడానికి ఎప్పుడు వీలవుతుంది అని నువ్వు అడిగిన దానికి నేను బదులు చెప్పానంతే. అబద్ధమాడకుండా నిజం చెప్పు. ఓ యబ్బో, నీతో మాట్లాడడం చాలా కష్టంగా ఉందే. నువ్వే ఇంత చతురాలవైతే నీ యజమానురాలు ఇంకెంత చతురాలో ఉంటుంది. ఆ మరేంటనుకున్నావు? సరే, దానికేం గాని నువ్వు నన్ను మళ్ళీ కలుసుకోవాలని కోరడం దేనికి? అలా తొందరపడితే ఏం చెప్పను. నీకోసం నేను ఎంతసేపటి నుంచి కాచుకునున్నానో నీకేమైనా తెలుసా? తెలుసు. తెలుసుండేనా ఇంత ఆలస్యంగా వచ్చావు? ఏం చేసేది? ఈవేళ మా యజమానురాలు పందెంలో పాల్గొంది. ఎవరితో? ఎవడో అభాగ్యుడు తయారయ్యాడు. ఏ దేశానికో మహామంత్రట. పందెం పూర్తయ్యేటప్పటికీ ఈ వేళ అయింది. ఎవరు నెగ్గారు? ఎవరు నెగ్గుతారు అడగాలా? మీ దేవసుందరి నెగ్గిందన్నమాట. ఆహా, అక్షరాలా అంతే. ఇటువంటి దౌర్భాగ్యులు ఎంతమంది కాలేదు? ఓడిన ఆ మహామంత్రి తన సర్వస్వం దేవసుందరికి సమర్పించి జైలు పాలేయడన్నమాటే. అందుకింకా సందేహమా? యువరాజు ఒక నిట్టూర్పును విడిచి నిలువున కూలబడ్డాడు. ఎవరో ఓడిపోతే నీకెందుకు అంత దిగులు? అతను జవాబు చెప్పలేదు. ఓడిపోయిన అతను నీకేమన్నా బంధువా? ఉహుం. మరేమిటి? ఈవేళ ఒకడయ్యాడు. అంతకు ముందు ఇటువంటి వాళ్ళు ఎందరో, ఇక ముందు ఇంకా ఎందరో కానున్నారో. అవునవును, అందును గురించి ఆలోచిస్తున్నాను. నీకెందుకయ్యా లేనిపోని ఆలోచన అంటూ ఆమె బిందె అక్కడ పెట్టి అతని చెరువుగా కూర్చుంది. నా మనసులో ఉన్నదేమిటో నిజం చెప్పేనా? యువరాజు ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు. నీలాగా వృధా కాలయాపన, వ్యర్థ కాలక్షేపం నాకిష్టం లేదు. వింటున్నావా? ఆ, వింటున్నాను. నువ్వు నా మనసును అపహరించావు కనుక శిక్షాపాత్రుడు అయ్యావు. అతనికి నవ్వు ఆగకపోవడం వల్ల పకాల్ని నవ్వాడు. ఏం నవ్వులాటగా ఉందా? లేదు లేదు, నువ్వు విధించే శిక్షను అనుభవించడానికి సంసిద్ధుడుగా ఉన్నాను. ఆడి తప్పవు కదూ. అది మా వంశాన లేదు. సరే, నీకెటువంటి శిక్ష విధించాలో ఆలోచించి రేపు చెబుతాను. మీ యజమానురాలతో ఆలోచిస్తావా? ఇది మా యజమానురాలతో ఆలోచించవలసిన విషయం కాదు. అయితే ఇప్పుడే చెప్పొచ్చు కదా. ఆమె మాట్లాడకుండా తలను కిందకు దించుకుంది. నువ్వు విధించబోయే శిక్ష నాకు తెలిసింది. చెప్పమంటావా? చెప్పు చూద్దాం. నీ మనసును అపహరించినందుకు గాను నిన్ను పెళ్లి చేసుకోవడమే నాకు తగిన శిక్ష అని నీ ఉద్దేశం, అవునా? ఆమె పకపకా నవ్వుతూ లేచి వెళ్ళిపోబోయింది. అతనామె చేయి పట్టుకున్నాడు. సిగ్గువల్ల ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. నోటంట మాట రాలేదు. మంజరి, నీలాంటి అద్భుత సౌందర్యవతిని పాణిగ్రహణం చేయగలగడం కంటే ఇంకా ఏం అదృష్టం కావాలి? కొసవరకు ఇదే మాట మీద నిల్చోవడం కావాలి. అనుమానిస్తున్నావా? లేదు, కానీ ఏంటి సందేహం? నేను నువ్వు చెప్పిన మాటలను బట్టి దేవసుందరితో గుర్రం పందెంలో నువ్వు పాల్గొనడానికి కుతూహలపడుతున్నట్టు అర్థమైంది. అంతలో ఎవరో నలుగురేదురు కలిసి అక్కడికొస్తున్నట్లు అలికిడైంది. ఇద్దరూ కంగారు పడ్డారు. వారు చురుగ్గా మరింత దగ్గరగా వచ్చారు. దేవసుందరి పరిచారకులు తప్ప ఇక్కడికింకెవరూ రారు. నేను ఆలస్యం చేయడం వల్ల యజమానురాలు నాకోసమే వాళ్లను పంపుంటుంది. నువ్వు వాళ్ళకు కనిపించకుండా త్వరగా వెళ్ళిపోవాలి అని మాత్రం హెచ్చరించి విస్తారం మాట్లాడే అవకాశం లేకపోవడం వల్ల మంజరి బిందెను చంకలో ఎత్తుకుని కొలనువైపు చరచరా నడిచి వెళ్ళి నీళ్లలో దిగి స్నానం చేస్తున్నట్లు నటించడం మొదలుపెట్టింది. యువరాజు ఆమె చెప్పిన ప్రకారంగానే వచ్చిన వారికి కనిపించకుండా తన గుర్రంతో ఒడిగా వెళ్ళిపోయాడు. మరికొన్ని క్షణాల్లో మంజరి మంజరి అని పిలుచుకుంటూ కొందరు చెల్లులు చెరువు దగ్గర చేరారు. నీళ్లలో స్నానం చేస్తున్న మంజరిని చూశారు. ఎంతసేపనగా వచ్చావు మంజరి ఇక్కడికి? నిన్ను వెతుక్కుంటూ ఎంతమంది రావాలా అని ఒక మనగా, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? ఇంతలోకే నేనిక్కడ ఏమైపోతాననుకున్నారు అని మంజరి అడిగింది. వచ్చి ఆ సంగతి యజమానురాలను అడుగు. ఆవిడే నీ కోసం మమ్మల్ని పంపించింది. ఏంటి జరుగురు పని? జరుగురు పని లేకపోయినా నువ్వు కనిపించకపోతే ఆవిడగారు క్షణం బ్రతకలేదుగా.
కొలంలో నీళ్ళీ వేళ చాలా చల్లగా హాయిగా ఉన్నాయి. అంచేత ఎంతసేపున్నా నీళ్లలోనే ఉండాలనిపిస్తోంది. అంతేనా? లేకపోతే "హ్మ్. లేకపోతే ఏంటి?" "ఆహా! ఏం లేదు. మేమొస్తుంటే ఈ ప్రాంతంలో గుర్రపు డెక్కల చప్పుడు వినిపించిందిలే." "వినిపిస్తే?" "ఏ రాజకుమారుడన్నా" అని ఒక చిలుకెత్తంటుంటే మిగిలిన వాళ్ళందరూ విరగబడి నవ్వులకు పడ్డారు. తన విషయమును వాళ్ళు పసిగట్టారేమోనని మంజరి అనుమానపడింది. అయినా ముందుగా వాళ్లకు అవకాశం ఇవ్వడం ఎందుకని తీవ్ర కోపాన్ని నటిస్తూ "నోరు మూయండి. మనలాంటి దాసీ ముఖాలకేనా రాజకుమారుడు" అంది. "మా ముఖాలకు అనలేదమ్మా, నీ ముఖానికే. నేను మాత్రం మీలాంటి దాసీని కానా? అయితే మాత్రం నీ చక్కదనం ఈ ప్రపంచంలో ఇంకెవరికుంటుంది? నిన్ను రాజకుమారుడే కాదు, గంధర్వ కుమారుడన్నా ప్రేమిస్తాడు. అందుకే దేవసుందరి నిన్ను ఒంటరిగా వదిలిపెట్టదు. త్వరగా రా." "ఎంత చమత్కారివే! నేనసలు రాను పో." "ఇంకో క్షణం ఆలస్యం చేశావంటే దేవసుందరి ఆవిడగారే స్వయంగా వచ్చి పడుతుంది. నీ నుంచి మా అందరకు చివాట్లు తగులుతాయి. త్వరగా రావమ్మా తల్లి, నీకు పుణ్యం ఉంటుంది." అని చిరుల చేత బ్రతిమాలించుకుని మంజరి స్నానం చాలించి గొట్టు మీదకొచ్చింది. నీళ్ల బిందెనెత్తుకుని అందరితోనూ కలిసి వడివడిగా వెళ్ళిపోయింది.